సక్సెస్ అనే గుర్తింపు వచ్చేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. ఎవడో ఏదో అనుకుంటాడు, వాడు ఏదో అంటాడు, వాడు ఏదో చేస్తాడని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నీకు గుర్తింపు అనే ఆన్సర్ నీకు దొరకదు. నా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ, వాళ్ళ వల్ల నేను హ్యాపీ. రేపనే గుర్తింపు రావాలంటే ఈ రోజు నువ్వు కూలీలా కష్టపడాల్సిందే. ఇప్పుడు చెప్పు, పైన ముఖం చేయగో, ఇగో ఇటు 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 అగో చూడండి, మా బ్రదర్ అయితే ఏడుస్తుండు, పిల్ల వదిలేసిందని ఏడుస్తుండు. ఇగో ఈడు దయా ఎట్రా 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 అవు పారిపోతున్నాడు. సో గాయ్స్ ఏమైందన్నా? ఎందుకు ఏం చేస్తావు? నీకు ఫేమస్ చేస్తాడు, ప్రచారం చేస్తాడు అన్న. ఒకసారి హాయ్ చెప్పే అన్న. సో చూస్తున్నారు కదా, ఇట్లా అందరినీ తీసుకుంటూ పోదాం. మోడల్ది నేను ఒక వీడియో పెట్టినా, ఎడిట్ చేసినా, ఈ కంప్లీట్ గా అది ఎక్స్పోర్ట్ చేసే టైంకి దెంగింది. అది మామూలు డిప్రెషన్ కాదు అది. ఒక్క వీడియో ఎడిట్ చేసుకొని ముందుకు పోతుంటే సడన్ గా అది ఏమైందంటే, నిన్న వీడియో మొత్తం తీసుకున్నా, ఎడిట్ చేసుకున్నా, ఎడిట్ చేసిన ఎక్స్పోర్ట్ నైట్ పడుకునేటప్పుడు చేద్దామనేసి ఆపిన. అది ఆపేసి స్టోరేజ్ ఎక్కువ అవుతుందని ఏం చేసిన అంటే, అది గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసిన. అంటే నాకు ఐడియా లేదు ఆ అప్లికేషన్ నుండి ఒకవేళ మనం వీడియో డిలీట్ చేసేసి, నార్మల్ వీడియో డిలీట్ చేసేస్తే అది లోపల పోతుందని తెలియదు. సో డిలీట్ కొట్టేసిన, మొత్తం పర్మనెంట్ గా డిలీట్ కొట్టేసిన. అని ఇక వీడియో ఎక్స్పోర్ట్ చేద్దామనేసి క్యాప్కట్ లో వచ్చేసి ఇక అది పోయింది, మొత్తానికి పోయింది. అది వ్లాగ్ దగ్గర 24 minutes అది మొత్తం పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే. నాకే ఇట్లా అవుతుందా లేదా ప్రతి ఒక్క స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇట్లనే అవుతుందా అనేది నాకైతే ఐడియా లేదు. బట్ కొంచెం డిప్రెస్డ్ అయితే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఇక అయిపోయింది, ఒక వీడియోనే కదా అనేసి మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేస్తున్నా. చూడొచ్చు ఇట్లా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అది నాకేందంటే, ఇప్పుడు మొత్తం చేసేసి ఇక మొత్తం ఎడిట్ మొత్తం చేసి దాన్ని ఎక్స్పోర్ట్ నైట్ చేసేస్తే బాగుంటుండేమో, కానీ నైట్ అది చేయకుండా మార్నింగ్ చేద్దామనేసి పడుకున్న. అట్లనే మార్నింగ్ నాదే మిస్టేక్ అనుకుంటా, అది తెలియకుండా మొత్తం నార్మల్ వీడియో అయితే డిలీట్ చేసేసిన. గ్యాలరీకి వెళ్ళి మొత్తం అది క్యాప్కట్ వెళ్ళి చూసేసరికి ఎర్రర్ అనే వస్తుంది. అది సో ఫోన్లే, అది కూడా ఒక నేర్చుకున్నట్టే కదా, ఇంకోసారి అట్లా చేయకూడదు అని. ఆ మిస్టేక్ అయితే ఇప్పుడు చేయాలి, మిస్టేక్స్ అయితే చేయాలి, అయితేనే కదా మనం ఏదైనా. మా వాళ్ళు అయితే గుర్తుపడుతున్నారు. అట్లా చేసుకుంటూ పోదాం. ముంగట అయితే ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, బట్ గర్ల్స్ ఉన్నారు. క్యాప్చర్ చేసిన తీసేయాల్సిందే, ఎందుకు మనకు లేనిపోయింది ఇష్యూస్. మన పని మనం చేసుకుంటూ పోదాం. వాళ్ళని ఎందుకు క్యాప్చర్ చేసి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అది ఒకవేళ పోస్ట్ చేసి దాని నుండి వచ్చే సఫర్ ఎవరు బాధపడతారు అవన్నీ చెప్పండి. సో చేసేయండి త్వరగా, 1K హిట్ చేసేస్తే ఇంకా మంచి మంచి అవుట్పుట్లు అయితే మీ ముందుకు వచ్చేస్తాను. కొంతవరకు చూస్తూ ఉండండి, చేద్దాం అట్లా ముందుకు పోదాం. అండ్ చెప్పేది ఏంటంటే, చూసి అట్లా వెళ్ళిపోకండి, కొద్దిగా ఆగి కిందకి ఆగి సబ్స్క్రైబ్ కొట్టేసి వాళ్ళే చేస్తారు కదా. సో అప్పటి వరకు అయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని కొద్దిగా కొట్టి, దాని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని కొద్దిగా గట్టి గుద్ది చిన్న మోటివేషన్ అయితే ఇవ్వండి. సో అందరు చూస్తున్నారు, చూడొచ్చు. అందరినీ క్యాప్చర్ చేసుకుంటూ పోదాం, అడుగుదామా? సో స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో, మనల్ని చూస్తున్నారు. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్. బాగున్నారా? తిన్నారా? ఎక్కడ చూపెట్టండి.
సో ఇట్లనే భయపడాల్సిన అవసరం లేదు. మీరేదో అనుకున్నట్టు వాళ్ళు అనుకోరు. అవి మావాడైతే పోతుండు. మీరు అనుకున్నది ఎవరేం అనుకోరు, జస్ట్ మీ ఫీలింగ్ అది. ఒకవేళ మీరు భయం అవుతుంటే మాత్రం వెళ్ళి ఒకసారి వాళ్ళ ముందు ఇట్లా పెట్టేయండి. పెట్టేస్తే వాళ్ళకున్న ఒపీనియన్ కూడా షేర్ చేస్తారు. సో ఆ టైంకి నీకు అర్థమైపోద్ది. సో చూస్తున్నారు కదా అప్డేట్ ఎట్లుంది, స్టార్టింగ్ ఎట్లుంది చూస్తున్నారు కదా, ఇట్లానే ఉంటుంది. చేద్దాం, వస్తుంది, రీచ్ అయితే బాగానే వస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే ఒక మేబీ దగ్గర 2-3 months లో హిట్ కొట్టేయచ్చు మనం. అప్పటి వరకు అయితే చేయండి, చేస్తారు. మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో చేయండి, అందరూ ఇట్లా చూస్తారు, అందరిని క్యాప్చర్ చేసుకుంటూ పోదాం. మాట్లాడదాం అందరితో, వెళ్ళిపోదాం మాట్లాడుకుంటూ. ట్రాఫిక్ జామ్ అయింది. హాయ్ అన్న అయితే చెప్పింది. ఆ రోజు అయితే మస్తు ఎంజాయ్మెంట్ లో ఉండే. ఈ రోజు అయితే ఏమైందో మేబీ డిప్రెస్డ్ ఏమో. సో వెళ్ళిపోదాం అట్లా. దేంట్లో అన్నా సరే, ఇన్స్టాలో కాకు, యూట్యూబ్ లో పెడదాం, దానిదేముంది చాలా. దీంట్లో కూడా వస్తున్నాడు, వీళ్ళకి చేయి ఇంటర్వ్యూ. అందరు వస్తారన్నా, ఇక చూడు, నాడు చూడు ఒకసారి. వస్తావు, రేపు వస్తావు, నువ్వు చూడు కదా. ఎంబడే పోస్ట్ చేస్తున్నావు, అవునా? ఎంబడే పోస్ట్ చేస్తున్నావు, చేసేయాలి కదన్నా. నారంకెలా తీసి చేసినావు కదా. వేసేసినా కదా, చూసినావా? చూసినావు కానీ సబ్స్క్రైబ్ చేసినావా అన్న? లైక్ కొట్టినాయి కదా, సబ్స్క్రైబ్ చేసినావా? దానికి ఏంది ఇన్స్టాగ్రామ్ లో, ఇన్స్టాలో కాదన్నా, యూట్యూబ్ లో కాలే. నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ అంతా లింక్ ఓపెన్ చేయాలి. వీడియో వచ్చి లైక్ కొట్టిపోయినా. చూస్తున్నారా? చూసిండంట గానీ స్కిప్ చేసేసిండంట. చూస్తున్నా అట్లుంది. లైక్ కొట్టేసి జస్ట్ ఫాలో కొట్టకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అట్లా వెళ్ళిపోయిందంట. కంటెంట్ ఇంకా గుండెల్లో గుచ్చేయాలి. సాంగ్స్ పెడదాం, మంచి సాంగ్స్ పెడతాంట. మనం బ్లాగ్ తీద్దామంటే అన్న సాంగ్స్ పెడదాం అంటుంది. సాంగ్స్ యూట్యూబ్ లో మస్తు ఫేమస్ అయితే తెలుసా. ఆ సాంగ్ దీంట్లో పెట్టేస్తే నా కాపీరేట్ వచ్చి నా ఛానల్ పోతుంది. అవునా? అట్లా దాట్ చేయమంటావా? మాట్లాడుకుంటూ పోదాం అన్నా. సరే, ఏ బాధ ఎందుకు. అవునా? కానీ యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ ఏం చేయాలంటే, డ్రైవర్స్ పైన ఒక ఫోకస్ గా ఒకటి డైలీ ఆటో ఎక్కుతావు కదా, ఆటో డ్రైవర్ ఎంత కష్టపడుతుందో ఒక ప్యాసింజర్ ని ఆటోలో కూర్చోపెట్టడానికి, దాని ఒక కంటెంట్ మీద ఒకటి. ఓకే ఓకే, అన్నిటిపైన చేద్దామన్నా. స్టార్ట్ చేసి ఒక 1-2 weeks కూడా కావట్లేదు అది. మా అంటే తిప్పి కొడితే ఒక 2 వారాలు అవుతుండొచ్చు, దాంట్లో తక్కువనే ఉంటది. పెరుగుతుందని ఆశతోనే కదా తీసేది. మళ్ళీ నువ్వు బయటకు రా అంటే అంకుల్ నేను రానంటావు నువ్వు. అంటే ఏం కాదు, పెరుగుతుంది. చేస్తున్నారా అట్లా చెప్పడు, అట్లనే వస్తుంది. అందరికి అదే భయం ఉంటుంది, ఎవరు ఏమనుకుంటారో అని. నువ్వు స్టార్ట్ చేస్తేనే కదా నీకు తెలిసేది, ఎవరు ఏమనుకుంటారు, నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళేమనుకుంటారు అనేది. స్టార్ట్ చేయాలి, ఫస్ట్ చేసిన తర్వాతనే ఏదైనా. ఎవరో ఏదో అనుకుంటారని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నీ గమ్యం నువ్వు రీచ్ కాలేవు. ఇంకోసారి ఎవరో ఏమో అనుకుంటున్నాయని నువ్వు ఆగిపోతే నీ గమ్యాన్ని నువ్వు రీచ్ కావు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. చూస్తున్నారా, ఇది రియాలిటీలో ఇది ఎవరు ఏమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు ఏమైనా అనుకుంటే, వాళ్ళు అనుకుంటే నీకు పోతుందా? ఏదైనా పోతుందా? నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తుంది ముంగట్టు పో అంతే. నువ్వు చేసుకుంటూ పో. ఒక రోజు కాకపోయినా రేపన్నా ఏదో ఒక రోజు వస్తుంది. 100% అయితే వస్తుంది. అది నాకు తెలుసు. రేపనే గుర్తింపు రావాలంటే ఈ రోజు నువ్వు కూలీలా కష్టపడాల్సిందే. మంచి మంచి డైలాగులు అయితే చెప్తుండమన్నా. ఎక్స్పీరియన్స్ డైలాగ్ అని కాదు, ఎక్స్పీరియన్స్. లేదంటే ఈ ఏజ్ లో అందరు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు, ఈ టైంలో కష్టపడుతుందంటే ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ అన్నుంటాయి. పగలంతా కష్టపడి రాత్రంతా ఎంజాయ్ చేస్తా సుఖంగా
మంచిగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిని పడుకోవడం హ్యాపీ. నా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ, వాళ్ళ వల్ల నేను హ్యాపీ. చూస్తున్నారు రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎట్లా ఉంటారు. ఇక వేస్ట్ చేయకండి, టైం అయితే వేస్ట్ చేయకండి. దీనిలో పెద్ద గేమ్ లేదు, మీరు చేసే పనులే పూజ చేయండి అంతే. ఏమో నీకు రిలేటెడ్ గా ఒక 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, లేదా 50 మంది ఉండొచ్చు. వాళ్ళు నిన్ను చూసి అది ఏమంటారు, లైఫ్ గురించి బయట ఉన్న సొసైటీ గురించి ఒక సింపుల్ ఆన్సర్. బయట ఉన్న ప్రపంచం ఏదో అనుకుంటుందని నీ టాలెంట్ నువ్వే తొక్కేసుకొని నీ టాలెంట్ నువ్వే నాశనం చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇది మన టాలెంట్ మనకు తెలుసు, మన గుర్తింపు ఏంటో మనకు వచ్చేంత వరకు మనం కష్టపడుతూ ఉండాలి. ఎవడో ఏదో అనుకుంటాడు, వాడు ఏదో అంటాడు, వాడు ఏదో చేస్తాడని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నీకు గుర్తింపు అనే ఆన్సర్ నీకు దొరకదు. పైకి రావాలి, ఇంకా పైకి రావాలి. ఎంతెంత ఏడ్చేవాడు ఉంటే నువ్వు అంతంత పైకి వస్తూనే ఉంటావు. వాని మీద సీరియస్ అవ్వకు, కానీ వాడిని ఒక మోటివేషన్ లో తీసుకొని ఇంప్రెషన్ గా. చూస్తున్నారా, ఈ రోజు ఈ వీడియో నేను తీసుకొని ఉండకపోతే ఈ మాటలు మీరు చూసేవాళ్ళ. దీనివల్ల 10 మంది కాకపోయినా ఒక్కరు అర్థం చేసుకొని ముంగట వచ్చిన హ్యాపీ కదా. వాళ్ళ ఫ్యామిలీ వాడి లైఫ్ బెటర్ అయినట్టే కదా. వాడిని చూసి రేపు ఇంకొకడు అట్లనే జాయింట్ అవ్వాలి. సో స్టార్ట్ చేయండి. ఎవరైనా దీంట్లో ఏం పెద్దగా ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% స్టార్ట్ చేయండి, ఆగిపోకండి. మొదటి అడుగు వేయండి. నేను కూడా ఆ రోజు అలాగే అనుకుని ఉంటే ఈ రోజు ఇట్లా తీసేటోని కాదు. సో స్టార్ట్ చేయండి. మీకు చేయాలి అని ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు వేసే అడుగు, మళ్ళా నువ్వు సక్సెస్ అయినప్పుడు వేసే అడుగు, ఆ రెండిట్లో ఒక తేడా కనిపిస్తుంది. అప్పుడే నీకు నిజమైన సక్సెస్ అయిన వాళ్ళు ఏదో తెలుస్తుంది. ఇప్పుడైతే ఒకసారి అన్నకు కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, ఎట్లుంటది ఏందని ఈ ఫీల్డ్. రోజు ఎన్ని ట్రిప్ కొడతావన్నా? అంటే ఒక 3 to ఒక ట్రిప్ కి ఎంత చెప్పలేము. మాక్సిమం 100 రావచ్చు, ఖాళీగా పోవచ్చు. అంటే యావరేజ్ గా 100 అంట. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మీరు. యావరేజ్ గా 100 దానికి డీజిల్ తీసేసి అన్ని పోగా ఇక మనకు చూస్తున్నారా, 30-40 ఇక డీజిల్ కి పోతే వచ్చేది ఒక 50-60. దాని 6 into 3 నాకు 9,000 వచ్చినా దానిపైన ఒక ఫ్యామిలీని సాగిస్తుందంటే హ్యాపీ. వచ్చినంతో హ్యాపీ ఉండడం అంతే. సో అంతవరకు ప్రెజర్ ఏం లేదు, హ్యాపీ. నచ్చిన ప్రొఫెషన్ ని కాకుండా గానీ నేను ఇట్లా చాలా ఇది అవుదామని మస్తు అనుకున్నాం, కానీ ఏం చేస్తాం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల ఆగిపోవచ్చు. అని అయితే ఒక పని చేయనా, ఇప్పుడు నువ్వు డైలీ ఇట్లా ట్రిప్పులు కొడతా ఉంటావు. ట్రిప్ కొట్టిన దాంతోనే ఇక లోపల ప్యాసింజర్ ఉంటారు కదా, వాళ్ళతో కామెడీ చేస్తూ ఏదైనా స్టార్ట్ గా చేయొచ్చు కదా. నా ఫేస్ పైన యాక్టింగ్ రాదు నాకు. యాక్టింగ్ నాకు కూడా రాదని ఆగిపోతే అట్లే ఉంటది కదా, నేర్చుకోవాలి. ఇక మెల్లగా అయితే నాకు కూడా రాదు, నాకేమన్నా సార్ ఇక మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను డైరెక్ట్. నా దగ్గర గంటేట్ ఉంది, పెట్టుబడి లేదు మన దగ్గర. అంతా పెట్టుబడి దీనికి ఏం పెట్టుబడి అన్న, ఒక స్టాండ్ ఉందా దాంట్లోనే పెట్టి కానీ కొద్దిగా మనకి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ కొద్దిగా ఎక్కువ, వీడి వల్ల కొద్ది వల్ల నాకు ఎక్కువ వస్తుంది. ఇంకా టాలెంట్ చాలా ఉంది. ఆటో నడిపించుకుంటూనే కానిస్టేబుల్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా. చూస్తున్నారా, ఆటో డ్రైవింగ్ చేస్తూ కానిస్టేబుల్ కి ప్రిపరేషన్ అంట. డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 years దగ్గరకు వస్తుంది. నేను చూసిన ఒక 2 years బ్యాక్ ఏమో చూసిన, అప్పుడు లేదురా ఇట్లనే చేస్తున్నా, ఇక ఏదో ఇక ఇన్కమ్ రావాలన్నట్టు చేస్తున్నా అని చెప్తుండే. చదువు ఏమంటే ఇక అంతే అన్నాడు. ఇప్పుడైతే దానికే ప్రిపేర్ అవుతుందంట. సో చూడొచ్చు టైం ఎవరిని ఎట్లా మారుస్తుందో చెప్పలేము. సక్సెస్ కావాలి ఖచ్చితంగా. అది ఆ మైండ్ సెట్ దిగిన వాళ్ళు ఫెయిల్ అయినా దాన్ని ఒక మోటివేట్ లా తీసుకుని మళ్ళీ చేస్తారు. ఆల్రెడీ అయినా కాబట్టి కదా సెకండ్ టైం ట్రై చేస్తారు. అది సక్సెస్ అనే గుర్తింపు వచ్చేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, అది మ్యాటర్. సో ఈ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళైతే 100 కాదు 200% లైఫ్ లో విన్ అవుతారు. అంకుల్ బాగా సెట్ అయింది కదా పేరు. ఇక్కడ ఆపేయండి.
काय కిరణ్ ఎందుకు ఇట్లా ఫోటోలో తీస్తున్నాను అయ్యో, చూడండి మా బాబాయ్ అయితే సిగ్గుపడుతుండు. నాకు సపోర్టర్ ఇలా ఏం కాకా హను పేరు ఇదే హను పుష్ప పేరా చూస్తున్నారా, ఏజ్తో సంబంధం లేకుండా అంత ఫ్రీగా ఉంటాడు నాతో అయితే. काय कर रोजर हाँ काय कर रोजे मेरा तो बाथरूम में बेसन काय कर रोजे रे धो देगा कौन धो 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 देगा तो खुद ही धो देगा. धोन रहा है धो